రైతు సోదరులకి నమస్కారం అండి. ఈరోజు మనం విశ్వనాథపల్లి సింగరేణి మండలం ఖమ్మం జిల్లాలో ఉన్నాం. ఈరోజు మనం ఈ ఊరిలో భారతీయ 92 విత్తనం మొక్కజొన్న ఫీల్డ్ చూద్దామని వచ్చాము. నాతో పాటు రఘునాథపాలెం విలేజ్ నుండి ఫార్మర్ని వెంకటరమణ అన్నని కూడా తీసుకురావడం జరిగింది. అన్న యొక్క ఫీల్డ్ చూశారు కదా, ఎలా ఉంది ఫీల్డ్? ఫీల్డ్ బాగుందన్న, ఆశ్చర్యంగా ఉంది. నాకు ఇంత వేసిందంటే ఇది బారు ఇంత నాకు బాగా నచ్చింది ఫీల్డ్. ఇంత మొక్కదాన్ని నేను ఏడ చూడాల, ఈ సంవత్సరంలో ఇదే ఫస్ట్ టైం చూడటం. బాగుందా? బాగుంది మొక్కదాన్ని, బారుంది, గింజ లావు ఉంది, మళ్ళీ 18 వరుసలు, ఒక కంకి 3 పారుంది. ఆడబెట్టిన 3 పారుంది. ధైర్యం కాదు, లోపల కూడా అంతే ఉంది. ఏ కంకి పట్టుకున్నా అంతే ఉంది. 92 అంటే ఎట్లుంటదేమో అన్నట్టుంది. మీ ఊర్లో కూడా కొన్ని రకాలు పెట్టారు కదా, ఎలా ఉన్నాయి? ఇంతగానో లేవండి, 92 అంత అయితే లేవు, ఒప్పుకోవాలి. దీన్ని బాగుంది. వెరైటీ అది గాలి దుమ్ములకి తట్టుకుందంట. గాలి దుమ్ములకి తట్టుకుంది, పడలేదు. ఏ చెట్టు కూడా మంచి నీట్గా ఉన్నాయి. మళ్ళీ చెట్లు కూడా గాలికి ఎంత వంగలేదు, కంకి వంగల, చెట్టు వంగల. సుమారుగా మీరు దిగుబడి అంచనా ఎంత వేస్తున్నారు దీన్ని? 40 నుంచి 45 పైన ఎత్తున్నాం. ఓకే, రైస్ సోర్లు పెట్టుకోవచ్చు అంటారా? రైస్ సోర్లు ఎవరైనా పెట్టుకోవచ్చు. తెగులు ఏమైనా గమనించారా? చేలో తెగులు ఏమీ లేదు, తెగులు కాదు కదా, ఏమీ లేదు. ఏ చెట్టు చూసినా మంచిగా ఉంది. కంకి లోన కూడా అంతే ఉందా? కంకి లోన చూసినా బయట చూసినా సేమ్ ఉంది. లోన తెచ్చిందో బయట అంతే ఉంది. కొన్ని కంకులు గాలి తోలి బయటే బాగుంటాయి, లోన బాగా ఇది ఎట్ట కాదు. లోన కూడా సూపర్ ఉంది. బయట ఉందో లోపల సేమ్ అదే సైజ్ చేసింది. ఇంకొక ఎప్పుడు కల్లా కట్ చేస్తారన్నా? అంటే ఉగాదికి ఉగాదికి అయింది. ఓకే, థ్యాంక్ యూ.